హిల్ట్ తెలంగాణను షేక్ చేస్తున్న పదం ఇది. హిల్ట్ పేరుతో భారీ కుంభకోణానికి కాంగ్రెస్ సర్కార్ తెరలేపిందని బీఆర్ఎస్ వాదిస్తోంది. దీనిపై పోరుబాట కూడా పట్టింది గులాబీ పార్టీ. ఇటు బీజేపీ కూడా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తోంది. అయితే విపక్షాల్ని తప్పుపడుతోంది రేవంత్ ప్రభుత్వం. నగర రూపురేఖల్నే మార్చేలా సరికొత్త పాలసీని మేము తీసుకొస్తే ఇంత తప్పుడు ప్రచారం చేయడం తగదంటోంది. పారిశ్రామిక భూములను చౌక ధరకు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారంటూ హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ పోరాటానికి దిగింది. 7,400 రూపాయలు ఎస్ఆర్ఓ రేట్ ఇచ్చిండ్రు. అందులో పాషమైలలో 3,100 రూపాయలు పర్ స్క్వేర్ మీటర్ ఇచ్చిండ్రు. అంటే ఇలా 30% కడితే మీకు రెగ్యులర్ చేస్తున్నాడు. అంటే ఎకరానికి పాషమైలలో 37 లక్షల రూపాయలకు ఎకరానికి రెగ్యులర్ చేస్తుండ్రు. ఇక్కడ ఒక ఎకరానికి సుమారు 20 నుంచి 25 కోట్ల రూపాయలు పర్ ఎకర్ పలుకుతుంది. ఆ 25 కోట్ల ఎకరానికి వీళ్ళు 37 లక్షలు తీసుకుని రెగ్యులర్ చేస్తా అంటే ఎవరి భూములు ఎవరికి అప్పనిపుతారు? తెలంగాణ భూములు అప్పనంగా పోతాయి, తెలంగాణ ఉద్యోగులకు పోతే ప్రత్యక్ష పరోక్ష లక్షలాది మంది రోడ్డు కత్తారు. కాబట్టి ఆ ఉద్యోగులు కాపాడండి, భూములు కాపాడని చెప్పి మా పోరాటం. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. హిల్ట్ పాలసీపై కార్మికులతో మాట్లాడారు. నడుస్తున్న పరిశ్రమలు మూసి మరో చోట ఏర్పాటు చేసుకోవాలంటే ఎలా అని ప్రశ్నించారు. నేను మళ్ళీ చెప్తా ఉన్న పారిశ్రామికవేత్తలకి 2 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ తిరిగి ఈ రాష్ట్రానికి రాబోతా ఉన్నారు. ఈ హెచ్ఐఎల్టీపీ అనే అపసవ్య నిర్ణయం, ప్రజల సొమ్ము దోచే నిర్ణయం, దీన్ని ఖచ్చితంగా నిర్ద్వందంగా మీరు కూడా తిరస్కరించండి. ఎందుకంటే నడుస్తున్న పరిశ్రమను మూసేసి మీరు ఎక్కడికో పోవాలి అంటే అక్కడ అవసరాలు లేకుండా, అక్కడ కనీస పరిస్థితులు లేకుండా మీరెక్కడ పోతారు? హిల్ట్ పాలసీపై విపక్షాల విమర్శలకు కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. ఇది దూరదృష్టితో చేపట్టిన కార్యక్రమమని కాంగ్రెస్ చెప్తోంది. పరిశ్రమలను సిటీ బయటికి పంపిస్తే తప్పేంటని ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఇలా ఢిల్లీ పరిస్థితి చూడండి, మాస్క్ లేకుండా బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. అత్యంత పొల్యూటెడ్ సిటీగా ఢిల్లీ వల్ల ప్రచారంలోకి వచ్చింది. అలాంటి పరిస్థితి మనకు కావాలా హైదరాబాద్లో? ఇవాళ పరిశ్రమల్ని మనం ఔటర్ రింగ్ అవతలకి పంపించి లోపల రెసిడెన్షియల్కి అవకాశం ఇస్తే నష్టం ఏంటి? ఇదొక బృహత్తరమైన ప్రణాళిక. ఔటర్ రింగ్ వెలుపల పరిశ్రమలు వస్తాయి, దూరంగా పరిశ్రమలు వస్తాయి. వాటి వెలుపల ట్రిపుల్ ఆర్ రోడ్ అవతల వ్యవసాయానికి అవకాశాలు. ఎంత బృహత్తరమైన ప్రణాళిక ఇది. 2 ఏళ్ల తర్వాత తమ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి నిర్ణయంపై సమీక్ష జరిపి కొత్త చట్టం తెస్తామన్నారు కేటీఆర్. ఆ భూములు తీసుకున్న వాళ్లు నష్టపోక తప్పదన్నారు. అయితే ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మహేష్ గౌడ్. సమీక్షించి రద్దు చేసి అవసరమైతే చట్టం తెస్తాం, చట్టం ద్వారా రద్దు చేస్తామని చెప్పి కూడా నేను పారిశ్రామికవేత్తలకు కూడా ముందే అప్రమత్తం చేస్తున్నా. నేను హెచ్చరించడం లేదు, అప్రమత్తం చేస్తున్నా. రేవంత్ రెడ్డి భూ కుంభకోణంలో మీరు భాగస్వాములు అవుతే మీరు కూడా నష్టపోతారు. దయచేసి మీరు పెట్టిన డబ్బులు కూడా నష్టపోతారు. ఇటు పరిశ్రమ పోతుంది, అటు భూమి కూడా పోతుంది. ఎటు కాకుండా మీరు పోతారు. ముందే నేను మిమ్మల్ని అప్రమత్తం చేస్తున్నా అని చెప్పి కూడా తెలియజేస్తూ, మా ప్రభుత్వము రావడం అనే కళ ఇంకెందుకు అంటున్నా నాకు అర్థమవుతలేదు. బీఆర్ఎస్ పార్టీ అనేది గతం మాత్రమే. బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో భవిష్యత్తు లేదు కాక లేదు. మళ్ళీ వచ్చేది కూడా మా ప్రభుత్వమే. హిల్ట్ పాలసీని బీఆర్ఎస్ వ్యతిరేకించడానికి అసలైన కారణం వేరే ఉందంటోంది కాంగ్రెస్. త్వరలోనే అసలు వాస్తవాలు బయటకొస్తాయన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ఇప్పుడు హిల్ట్ పాలసీ వచ్చింది, ఇది ప్రభుత్వము ఏదో దాంట్లో స్కామ్ చేస్తుందని చెప్పి చేయడం ఎందుకంటే, ఒకవేళ కనుక ఇవి బయటపడితే వాళ్ళ డ్రామా ఎక్కడ బయటపడుతుందో అనే ఉద్దేశంతో వాళ్ళు ఇలాంటి రాద్ధాంతం చేస్తుంది. విలువైన భూములు కొట్టేయడానికి 6 నెలలుగా కసరత్తు జరుగుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అయితే హిల్ట్ పాలసీతో ప్రజలకు భూముల రేట్లు అందుబాటులోకి వస్తాయంటోంది కాంగ్రెస్. ప్రతి విషయంలో అవినీతి మరకలు వేయడం సరికాదని హస్తం పార్టీ వాదిస్తోంది.